స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుంది, లీడర్ అయ్యే ఛాన్స్. బట్ కొంతమంది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారు, కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక లీడర్ ఏ విధంగా ఉంటే రైట్ పాత్లోకి ఆ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానివ్వండి వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అండ్ ఆ లీడర్కి ఎటువంటి విజన్ ఉండాలంటారు? ముఖ్యంగా ఏ విజన్ ఉంటే పర్ఫెక్ట్గా ముందుకెళ్తారంటారు? అది ఇంట్లో హస్బెండ్ అయినా సరే ఒక్కొక్క లీడర్ కింద కన్సిడర్ చేయాలి. లీడర్ అంటే ఓన్లీ కంపెనీలోనే కాదు, లీడర్షిప్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బై పొజిషన్ అండి. కరెక్ట్. ఆ క్యారెక్టర్ కానివ్వండి, యాటిట్యూడ్ కానివ్వండి, అణువణువున తెలియకుండానే ఒక మోటివేషన్ తెలిపేలా ఉండాలి, ఉపయోగపడే విధంగా ఉండాలి, గ్రాటిట్యూడ్తో ఉండేటువంటి మైండ్ సెట్తోనే ఉండేలా ఉండాలి. ఆ లీడర్ క్వాలిటీస్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? ఎలా ఉండాలంటారు? లీడర్, మీరు 4-5 సార్లు ఈ పదం అన్నారు కదా. మీరు అంటున్న పదం వింటుంటే లీడర్ 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 లీడర్, హిందీలో డర్ అంటే భయం. అవును. లీడర్ ఎవరైతే తన ఫాలోవర్స్లో భయాన్ని పోగొడతాడో, ఆ డర్ అనేది తీసేస్తాడో, ఆయన చాలా గొప్ప లీడర్ అంటే. దట్ ఈస్ ఎంఎన్ కశ్యప్. అది చెయ్యాలంటే అండి, దానికి అఫ్ కోర్స్ లీడర్షిప్ అనేది చాలా పెద్ద సముద్రం. అవును, రైట్. చాలా క్వాలిటీస్. ఒక అద్భుతమైన క్వాలిటీ, ఆ క్వాలిటీ పేరు సాహసం. నేను జస్ట్ రిస్క్ టేకింగ్ గురించి నేను మాట్లాడలే. సాహసాన్ని ఇంగ్లీష్లో ప్రాబబ్లీ రిస్క్ టేకింగ్ అంటామేమో, కానీ ఓన్లీ జస్ట్ రిస్క్ టేకింగ్ గురించి నేను మాట్లాడలా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. షూర్. ఇప్పుడు ఈ 2 గ్లాసెస్లో వాటర్ ఉన్నాయి, 2 గ్లాసెస్లో వాటర్ ఉన్నాయి, రైట్. దీంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి, దీంట్లో సగం ఉన్నాయి. నేను ఈ గ్లాస్కి నిప్పంటిస్తా, ఓకే అండి. నా సంస్థకి ఎక్కడో చోట ఏదో ఒక సిచ్యువేషన్లో నిప్పు అంటుకుంటుందండి. ఏదో ఎక్కడో ఒక ఆపద వస్తుంది, ఫినాన్షియల్గా కావచ్చు, లేదా బయట వాళ్ళు తొక్కేద్దామని చూడటం కావచ్చు, బయట వాళ్ళు రాళ్ళు ఇసిరేయచ్చు. ఆ మంట కాల్చేస్తుంది మనిషిని, సంస్థని. అయితే ట్విస్ట్ ఏంటంటే, ఇది ఓన్లీ అక్కడ వరకే ఆగిపోతుందండి. మీరు గమనిస్తే ఎక్కడి వరకైతే నీళ్లున్నాయో అక్కడి వరకే కాలింది. అవును కదండి. ఈ గ్లాస్లో దగ్గర ఒక 50% నీళ్ళు ఉన్నాయి, అందుకని అక్కడ వరకే కాలింది. నేను ఈ గ్లాస్ని అంటిస్తే దీంట్లో ఓన్లీ 20% ఉన్నాయి, అంటే 80% కాలిపోతుంది. ఆ కాలటాన్ని ఈ నీళ్ళు ఆపినాయి. అవునా? బయట నుంచి నన్ను చాలామంది కాల్చడానికి రెడీగా ఉన్నారు, నా సంస్థని కింద పడేయడానికి రెడీగా ఉన్నారు. కాంపిటీషన్ అనే పేరు. నేను యాజ్ ఎ లీడర్గా నా సంస్థ, మేమిద్దరం కాలకుండా నిలబడాలి అంటే మాలో ఏదో ఒక క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ పేరే సాహసం అంటున్నాను. అయితే ఈ గ్లాస్ నిండా నీళ్లు ఉంటే అసలు కాలుతుందా? కాదు, ఛాన్సే లేదు. టెక్నిక్ బాగుంది. ఈ నీళ్ళు వాటర్ ప్రూఫ్ టెక్నిక్. అబ్సల్యూట్లీ అండి. వాటర్ ప్రూఫ్ ఎట్లయితే అన్నారో, దట్ ఈస్ ఫెయిల్యూర్ ప్రూఫ్ అండి. దట్ ఈస్ డౌన్ఫాల్ ప్రూఫ్. సాహసం. నేను చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ సాహసం గురించి నేను మాట్లాడుతున్నా, రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఇటువంటి లీడర్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిలో అయితే ఈ వాటర్, ఆ క్వాలిటీ, సాహసం అనే క్వాలిటీ, ఎంతోమంది గొప్ప గొప్ప లీడర్లు భారతదేశంలో ఉన్నారు, పుట్టారు. ఈయన గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. ఈయన గారు పేరు చెబితే, ఈయన గారి పేరు మల్టీనేషనల్ కంపెనీస్ని గడగడలాడించింది ఒకప్పుడు. ఈయన గారు మల్టీనేషనల్ కంపెనీలకు ఒక సింహ స్వప్నం. ఆయన గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ఒక సంచలనం. ఆయన గారు చేసిన ప్రతి అచీవ్మెంట్ ఒక వరల్డ్ రికార్డ్. ఆయన నేను ఇది చేస్తా, ఇది మేము చెయ్యబోతున్నాం, మా కంపెనీ ఇది చెయ్యబోతుంది అని అనౌన్స్ చేస్తే అది పాసిబుల్ అని నమ్మిన వాళ్ళు చాలా 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 తక్కువ మంది. ఈవెన్ కంపెనీలు కూడా చాలా తక్కువ మంది నమ్మాలి. ఇది ఎట్లా కుదురుతుంది, ఈయన ఎట్లా చేద్దాం అనుకుంటున్నాడు. ఓన్లీ 25 లక్షల రూపాయలతో తన కంపెనీ మొదలుపెట్టారు. ఓన్లీ 25 lakhs అండి, అంతకంటే ఎక్కువ లేదు. అట్లాంటిది ఇప్పుడు కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఆ కంపెనీది. ఆయన ఏ రేంజ్కి వెళ్ళారంటే చివరికి ఇండియన్ గవర్నమెంట్ ఆయనకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు.
సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. హ్యాట్స్ ఆఫ్. ఆయన అచీవ్మెంట్స్లో అత్యద్భుతమైన అచీవ్మెంట్లో ఒకటి ఫస్ట్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. ఫస్ట్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ టు బీ షార్ట్ లిస్టెడ్ ఇన్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన మొట్టమొదటి ఫార్మా కంపెనీ ఇండియానే కాదండి, ఏషియా మొత్తంలో. ఆ రోజుల్లో జాపనీస్ కంపెనీస్ ఒకటి రెండేవో ఉన్నాయి అంతే. అసలు ఇంకా ఇండియాలోనే కాదు, మిగతా చుట్టుపక్కల దేశాల్లో కూడా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ ఏం లేదు. ఈయన గారి కంపెనీ మాత్రమే. మీరు చెప్తుంటే డాక్టర్ అంజిరెడ్డి గారు అబ్సల్యూట్లీ అండి. డాక్టర్ కల్లం అంజిరెడ్డి గారు, ఆయన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ నా మీకు తెలిసి ఉంటుంది. ఆయన గారు కంపెనీ స్టార్ట్ చేసి, ఆయన గారు పూణేలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. చాలా పల్లెటూరులో ఆయన గారు పుట్టి పెరిగింది. పూణేలో కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత ఐడిపిఎల్లో ఆయన గారు వర్క్ చేశారు. ఆయనకి ఫారిన్ కంట్రీస్లో చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఆయన అన్నారు కాదు, నేను ఇండియాలోనే ఉండాలి. అప్పట్లో పరిస్థితి ఏంటంటే మనకి ఏ మందు కావాలన్నా పక్క దేశాల నుంచి మనం తెచ్చుకోవాలి. పక్క దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఎంత రేటుకైనా అమ్మేవాళ్ళు. విటమిన్ ట్యాబ్లెట్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, మరి గ్యాస్ ట్రబుల్కి ఉపయోగించే మందులు, ఏవైతే అత్యవసర మందులు ఉంటాయో అవన్నీ బయట నుంచి తెచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏ రేటుకి అడిగితే ఆ రేటుకి మనం కొనుక్కోవాల్సి వచ్చేది. ఆయన అన్నారు, నా ప్రజలకు ఇట్లా నేను కష్టాన్ని కలగనివ్వను. ఏదైతే మందులు మనం ఇంత డబ్బులు పెట్టుకుంటున్నామో భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఆ మందు అందాల్సిందే. తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి నేను అందిస్తా. జనాలు నవ్వారు. ఏం మాట్లాడుతున్నాం? ప్రతిసారి ఆయన అనుకున్నప్పుడల్లా, ఇందాక గ్లాస్ కాలటానికి మంట ఎట్లయితే కాల్చేసిందో అలా ఎన్నో మంటలు వచ్చినాయి. వెరీ ఆనెస్ట్ అంబిషన్ కదండి. కానీ ఆయన మాత్రం, ఆయన లోపలున్న ఫైర్ ఎప్పటికీ పోలేదండి. ఆయన ఐడిపిఎల్లో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్కి, ఆయన గారికి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన గారు వెళ్ళిపోయారు. దగ్గర ఒక 3 రోజులండి, నాకు ఎగ్జాక్ట్ స్టాట్స్ గుర్తులేవు, దగ్గర 3 రోజులు ప్రొడక్షన్ ఆగకుండా అంజిరెడ్డి గారి నేతృత్వంలో కంపెనీ నడిచింది. అది ఆయనకు అద్భుతమైన కిక్ వచ్చిందండి. ఆయనకు దాంట్లో చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఆయన గారు 1-2 కంపెనీలు పెట్టారు. అవి పెట్టి బయటికి వచ్చిన తర్వాత రెడ్డీస్ ల్యాబ్ పెట్టారు. ఆయన చేసిన మేలు ఏంటంటే అండి, 1-2 ఉదాహరణలు ఇస్తా. ఒకప్పుడు సిప్రోఫ్లాక్సిసిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్లో ఒకటండి. అది ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్ 20 రూపాయలకు అమ్మేవాళ్ళండి. ఆయన గారు 11 రూపాయలకు 12 రూపాయలకు అమ్మారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంకా తక్కువ. అవును. నార్ఫ్లాక్సిసిన్ అనే మందు ఆ రోజుల్లో 13 రూపాయలు 12 రూపాయలు ఉంటే ఆయన 7-8 రూపాయలకు అమ్మాడు. విటమిన్ ట్యాబ్లెట్స్ 10 రూపాయలు 11 రూపాయలు అంటే ఆయన ₹2-2 రూపాయలకు అమ్మారు. అయితే వేరే కంపెనీస్, ఇందాక మంట పెట్టారే, వేరే కంపెనీస్ ఏమన్నాయంటే, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఏమన్నాయంటే తక్కువ డబ్బుకు అమ్ముతున్నారు, సో దాంట్లో నాణ్యత ఉండదు. ఆయన అన్నారు ఓపెన్ ఛాలెంజ్, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెన్ ఛాలెంజ్, క్వాలిటీ ఇలా ఉంటుంది, మీరు వచ్చి టెస్ట్ చేసుకోండి. ఎంత మంది వచ్చి టెస్ట్ చేసినా ఆయన మందుల్లో క్వాలిటీ తక్కువ ఉంది అని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. దానివల్ల ఏమైందంటే ఫారెన్ కంపెనీలు ఆటోమేటిక్గా రేటు తగ్గించాల్సి వచ్చింది. అవును. ఆయన తీసుకున్న ప్రతి డిసిజన్ అత్యంత సాహసోపేతం అండి. ఎందుకంటే అప్పటివరకు ఎవరు చెయ్యలే. అసలు విటమిన్ ట్యాబ్లెట్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు దొరుకుతున్నాయంటే ఆయన వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. సరదా కాదండి, ఫార్మా ఇండస్ట్రీలో దిగ్గజ కంపెనీస్ ఉన్నాయి. ఫైజర్, ఇవన్నీ చాలా పవర్ఫుల్ కంపెనీస్ అండి. వాళ్ళతో కాంపిటీషన్ నిలబట్టం అంటే సరదా కాదు. ఎంతోమంది తన వ్యవస్థకి అవస్థలు సృష్టించారు. అయినా అతని సాహసం, ఆ సాహసం ధైర్యంలో ఇంచొస్తుంది. ఆ ధైర్యం నలుగురికి మంచి చెయ్యాలి అన్న పర్పస్లో ఇంచొస్తుంది. ఎంతమంది కాల్ చేసిన ధైర్యం మాత్రం అలానే ఉంది చూడండి. అది ఆ ధైర్యం లీడర్ గొప్ప లక్షణం. ఆ లీడర్ అనే వాడికి అది ఉండాలండి. ఏ లీడర్లో అయితే అది ఉంటుందో అది నలుగురికి పాకుతుంది. అవును. అప్పుడు సంస్థ చాలా గట్టిగా అవుతుంది, చాలా గట్టిగా అవుతుంది. సాహసం అంటే అడ్వెంచర్ అండి. అంజిరెడ్డి గారి జీవితం, రెడ్డీస్ ల్యాబొరేటరీ గ్రోత్ అంతా ఓన్లీ ఇట్లనే ఉందా? ఛాలెంజెస్ లేవా?
చాలా ఉన్నాయి, చాలాసార్లు నిప్పులు వచ్చినాయి, చాలాసార్లు, ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు వచ్చినాయి. కానీ దాన్ని అడ్వర్సిటీ అంటామండి ఇంగ్లీష్లో. అడ్వర్సిటీ అంటే ఛాలెంజింగ్ టైమ్స్, కష్టకాలం. ప్లీజ్ రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళ మంజిరెడ్డి గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అడ్వర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఫ్యాంటాస్టిక్. యూనివర్సిటీ ఎందుకు? యూనివర్సిటీలో పోయి ఏం చేస్తాం? మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం. మనకి జీవితంలో అత్యద్భుతమైన సత్యాలు, అత్యద్భుతమైన లెసన్స్ నేర్పే యూనివర్సిటీ ఏమైనా ఉంది అంటే అడ్వర్సిటీ. అడ్వర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ అండి. అది చాలా చాలా నేర్పుతుంది. అవును, దాన్ని హ్యాండిల్ చేయగలిగేవాడే లీడర్. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే అడ్వర్సిటీ వస్తుందో తనను తాను, తన కంపెనీని, తన జనాల్ని హ్యాండిల్ చేయగలిగితే, ప్రతి ఒక్కళ్ళలో ఆ ధైర్యాన్ని నింపగలిగితే, ఇందాక గ్లాస్లో నీళ్ళు ఎంతుంటే అంతవరకే కాలింది. నెగిటివ్స్ మనల్ని కాల్ చేస్తుంటే మనం కాలిపోకుండా ఉండటానికి ఉపయోగపడే క్వాలిటీ, సాహసం, అది ధైర్యంలో నుంచి వస్తుంది. ఆ ధైర్యం అనేది కొంచెం ఉన్నా కానీ కాపాడేస్తుందండి. ఇందాక ఇప్పుడు ఈ గ్లాస్ సగం వరకు కాలు ఆగిపోయింది కదండి. అవును. ఇప్పుడు దీంట్లో ఒక 10-20% మాత్రమే ఉన్నాయి. అవును, రైట్. తక్కువ ఉంది. దాంతో కంపేర్ చేసి చూస్తే దీనికి నిప్పు పెట్టామనుకోండి. ఇప్పుడు దీనికి నేను నిప్పు పెడుతున్నా అండి, దీన్ని నేను కాలుస్తున్నా. ఇప్పుడు కాలటం ఎంత ఫాస్ట్గా కాలిపోతుంది చూడండి, ఎందుకంటే లోపల ఏం లేదు. అవును, ఎంటీ ఇది ఉంది కదా. అయితే అడుగున ఎక్కడో కొంచెం నీళ్ళు ఉన్నాయండి, అక్కడికి కాలాగిపోతుంది. అంటే ఆ ధైర్యం అనేది కొంచెం ఉన్నా లీడర్లో, కొంచెం ధైర్యం అన్నా జనాలకు గనక లీడర్ ఇవ్వగలిగారా, కంపెనీ నిలబడిపోతుంది. మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చండి. పొలిటికల్ పార్టీస్ అయినా అంతే, ఏదైనా అంతే. లీడర్ దగ్గర దమ్ము ఉంటే. అవునండి, దమ్ముంటే దుమ్ము రేపచ్చండి. అదే ఎంతమంది ఫైర్ చేయాలని చూసినా కూడా. ఎస్పెషల్లీ కార్పొరేట్ వరల్డ్లో కాంపిటీషన్ అనే పదంతో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయకుండా ఉండరండి. అవును, దేర్ కుడ్ బి ఇంటర్నల్ పీపుల్ ఆల్సో. కానీ లీడర్కి ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అవును, పూర్తిగా వ్యవస్థ, కంపెనీ కాలకుండా పడిపోకుండా ఉండాలి అంటే ఎంతో కొంత నీళ్ళు ఉండాలండి. నీళ్ళంటే ఎంతో కొంత ఫ్యూయల్, బాడీలో ఎనర్జీ, ధైర్యం. ఆ సాహసం, ధైర్యం అనేది ఉండాల్సిందే. మళ్ళీ చెప్తున్నా, సాహసం అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, అది ఉండాలి. అంటే ధైర్యం కావాలి. ఫెయిల్ అవుతానేమో అన్న భయం నుంచి బయటపడాలి. అంజిరెడ్డి గారు చేసింది అదే. అసలు ఆయన చేసింది అంత ముందు వరకు ఎవరు చేయలేదండి. అవును, ఫెయిల్ అవుతామేమో అంటే ఆలోచిస్తే 100 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఎంతమంది ఇందాక దాన్ని కాల్ చేసినట్టు అంటే చుట్టుపక్కల ఎంతమంది దాన్ని మనకు ఉండేటువంటి ఆలోచనలు కాల్ చేస్తారంటే తెలియకుండానే. అవును, మనకు ఉండేటువంటి బర్నింగ్ డిజైర్ అయినా సరే. అవునండి, దానికి కంప్లీట్ కొలాప్స్ చేద్దామని చూస్తారా. ఎంత కాల్చాలని చూసినా ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ అది లీడర్లో ఉండాలి. లీడర్లో ఉంటేనే నలుగురికి ఇవ్వగలరు. డాక్టర్ కళ్ళ మంజిరెడ్డి గారు, హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో లెర్నింగ్, లీడర్కు ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీస్లో ఒకటి బీయింగ్ అడ్వెంచరస్. అది ఉండాలి. అంటే ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం అనేది నలుగురికి మంచి చెయ్యాలి అనే పర్పస్లో నుంచి వస్తుంది. అండ్ యూనివర్సిటీ, మై డియర్ ఫ్రెండ్స్, అడ్వర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక లీడర్లో ఆ బర్నింగ్ డిజైర్ ఉందా, అదొక క్వాలిటీ. దాంతోపాటు ఒక డిజైన్ కూడా ఉంటే, డిజైన్ అంటే ఏంటంటే అండి, అబ్సల్యూట్ ష్యూరిటీ, ఫ్యూచర్ విజన్. మీకు ఇప్పుడు అంజిరెడ్డి గారు, నేను పలానా మందుల్ని సగం కంటే తక్కువ రేటుకి తయారు చేసి అమ్ముతా. స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ లో కూడా అంత బలంగా ఉండగలటం కదా. ఇప్పుడు ఆయన అన్నారు, ఫస్ట్ ఆయన కంపెనీ జనాలను ఆయన కన్విన్స్ చేయాలిగా. అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ మనం కన్విన్స్ అవ్వాలిగా. చాలా మంది ఏమంటుంటారంటే, నేను అవతల వాళ్ళని, నా టీంలో అవతల వాళ్ళని నేను కన్విన్స్ చేయలేకపోతున్నా. మనం ఫస్ట్ కన్విన్స్ అయ్యామా, ఆ కన్విన్స్ అవ్వటమే ఆ డిజైన్ అండి, బ్లూ ప్రింట్, అబ్సల్యూట్ క్లారిటీ. అంజిరెడ్డి గారి కదా. ఆ డిజైన్, ఆ డిజైర్ రెండు ఎప్పుడైతే కలిసినాయో, దెన్ దట్ ధైర్యం, దట్ అడ్వెంచర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్.
ప్రతి ఒక్కరికి అది ఉండాలండి. గోల్ మీద క్లారిటీ ఉండాలి, మన మీద మనకు క్లారిటీ ఉండాలి. అవును. డెసిషన్ మేకింగ్లో నాది ఇది అని అంటే ఇది అంతే. 100 మంది చెప్పినా 100 మంది మార్చాలనుకున్నా కూడా ఆ బ్లూ ప్రింట్ పక్కాగా ఉంటే ఏదైనా సక్సెస్. అప్పుడు డెసిషన్ మేకింగ్ చాలా ఈజీ అవుతుంది. అవును అవును, ప్రాబబ్లీ డెసిషన్ మేకింగ్ మీద ఇంకొక వీడియో మనం చేద్దాం. షూర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఎంవి అండ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.